ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ ఇవ్వడం జరిగిందని ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ జి రామ్మోహన్ రావు, సంఘం జిల్లా కార్యదర్శి టి వెంకటకృష్ణ పేర్కొన్నారు. ఉద్యోగులకు సకాలంలో పీఆర్సీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ జి రామ్మోహన్, సంఘం జిల్లా కార్యదర్శి టి వెంకటకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ జి రామ్మోహన్, సంఘం జిల్లా కార్యదర్శి టి వెంకటకృష్ణ, కమిషనర్ వెంకట్రావు, మేనేజర్ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. నూతన ఎన్నికైన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీ ఎన్జీఓస్ పక్షాన మన రూరల్ ఎమ్మెల్యే అయిన పంతం నానాజీ గారిని కలవడానికి రావడం జరిగింది. ఉమ్మనివింగ్ నుంచి అందరూ కూడా ఆఫీస్ బేర్లు అందరూ రావడం జరిగింది. అలాగే ఈరోజు మన ఎవరైతే నానాజీ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపి మా సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తొందరగా కూడా పరిష్కరించాలని, అలాగే పీఆర్సీకి సంబంధించినవి కూడా పరిష్కరించాలని, అది సీఎం గారితో చెప్పాలని ప్రమాణ స్వీకారం అయిన తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేగా చెప్పడం జరుగుతుందని చెప్పేసి అన్నారు. ఆ విషయానికి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా మా ఏపీ ఎన్జీఓస్ పక్షాన తెలియజేస్తున్నాం. అత్యధిక మెజార్టీతో సాధించిన మరి పంతం నానాజీ గారికి మరి ఏపీ ఎన్జీఓస్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి మరియు రాష్ట్ర నాయకత్వం తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేయడానికి మనం జరిగినటువంటి ఎలక్షన్స్లో మంచి మెజారిటీతో నెగ్గినటువంటి జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పంతం నానాజీ గారిని ఏపీ ఎన్జీఓ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన వారికి అభినందనలు తెలియజేయడం కోసం మరి ఈరోజు ఆయన కలవడం జరిగింది. అదేవిధంగా ఆయన మీ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఆయనకి మాకు గత నుంచి కూడా మంచి ర్యాపోర్ట్ ఉంది. వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము జేఏసీ పక్షాన అందరూ రావడం జరిగింది.